హాయ్ అండి, దిస్ ఈజ్ రాజీ. వెల్కమ్ టు రాజీ డిలైట్స్. ఈరోజు ఒక మంచి స్పెషల్ డిజర్ట్ రెసిపీని మీకు చూపిస్తున్నానండి. మకానా కీర్. దీని టేస్ట్ మామూలు కీర్కి భిన్నంగా ఉంటుంది. మకానా కీర్ ఏంటి అనుకుంటున్నారా? అవేనండి, తామర గింజల పేలాలు ఉంటాయి కదా, పూల్ మకానా అంటారు, అవేనండి. మంచి అరోమాతో దీని రుచి చాలా చాలా బాగుంటుంది. మరి దీని ప్రిపరేషన్ అలాగే ఇప్పుడు చూసేద్దాం రండి. ఇవేనండి పూల్ మకానా. ఇవి అందరికీ తెలిసే ఉంటాయి కదా. ఇవి తామర పువ్వు నుంచి వచ్చే గింజల నుంచి చేసే పేలాలు. పౌడర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్లో ఒక అరకప్పు పూల్ మకానాను, అలాగే ఒక 6 వరకు జీడిపప్పు, 6 బాదం పప్పుల్ని, ఒక 6 నుంచి 8 వరకు పిస్తాను కూడా వేసుకొని వీటిల్ని పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ ఇలా ఉంటే సరిపోతుంది, మరి సాఫ్ట్గా అవసరం లేదండి, లైట్గా బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న పౌడర్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఫుల్ క్రీమ్ పాలను ఒక 1/2 లీటర్ తీసుకోవాలి. కీర్ చేయడానికి వీలుగా ఉండేటట్టుగా ప్యాన్ పెట్టుకుని ఈ పాలను ఆ ప్యాన్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. పాలను కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మరిగిస్తే ఇలా చుట్టూ మీగడ అంటుకోకుండా పాలల్లోనే మీగడంతా ఉండి చిక్కగా తయారవుతుంది. పాలు ఇలా బాగా మరిగి పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా చేసి ఉంచుకున్న మకానా పౌడర్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ పాలలో వేసిన తర్వాత స్పీడ్గా కలుపుతూ ఉండాలి, లేదంటే ఈ పౌడర్ అంతా ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఈ గడ్డలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకుని పాలలో బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో ఒక 3 స్పూన్ల వరకు సన్నని సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు సన్నటి వాడితే కనుక నానబెట్టుకున్న డైరెక్ట్గానే వేయచ్చండి. అదే లావి వాడినట్టయితే కనుక ఒక 1/2 అవర్ అయినా నానబెట్టుకుని వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత కూడా పాలను కలుపుతూ మరిగించుకోవాలి. అలాగే చుట్టూ ఉన్న మేగడను కూడా తీసుకుని పాలల్లో మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే ఈ కీర్ మలాయితో చాలా చాలా బాగుంటుంది. ఈ కీర్ని డిజర్ట్గానే కాకుండా ఫాస్టింగ్స్ చేసినప్పుడు, అలాగే నీరసంగా ఉన్నప్పుడు, ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఈ కీర్ని చేసుకోవచ్చండి. చాలా హెల్దీ. ఈ కీర్ ఇంకా చిక్కగా అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. వేరే స్టవ్ మీదకి అది మార్చుకుని ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని 1/2 కప్ జీడిపప్పు, 1/2 కప్ కిస్మిస్, అలాగే 1 కప్ వరకు మకానాన్ని వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపుకుని వీటిని పక్కన ఉంచుకుని ఇప్పుడు కీర్ని బాగా కలుపుకోవాలి. చూడండి, చుట్టూ మొత్తం మేగడంతా పట్టేసింది కదా, ఈ మేగడ మొత్తం తీసుకుని పాలల్లో మిక్స్ చేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసిన సగ్గుబియ్యం అంతా బాగా కుక్ అయ్యి ఇలా ట్రాన్స్పరెంట్గా కనబడుతున్నాయి కదండి. ఇలా కుక్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీనిలో ఒక 1/2 కప్ వరకు నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు బ్రౌన్ షుగర్ ఇష్టం లేకపోతే కనుక నార్మల్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ మొత్తం కరిగిపోయే వరకు కుక్ చేసుకుని ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని, మకానాన్ని వేసుకుని మకానా స్వీట్నెస్ పీల్చుకొని మెత్తబడడం కోసం ఒక 5 నిమిషాల పాటు కీర్ని మరిగించుకోవాలి. ఈ పూల్ మకానాలో మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయండి. ఇది మనకి చాలా హెల్దీ. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి. అలాగే రక్తహీనతతో ఇబ్బంది పడేవాళ్ళు వీటిని మన డైట్లో రెగ్యులర్గా తీసుకున్నట్టయితే కనుక ఆ ప్రాబ్లం నుంచి చాలా సులువుగా బయటపడవచ్చు. చూడండి, ఇలా మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని, అలాగే సాఫ్రాన్ యాడ్ చేశానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆపుకుని పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇది వేడిగా కన్నా రూమ్ టెంపరేచర్లో తీసుకుంటేనే బాగుంటుందండి. ఇలా చల్లారేసరికి చక్కగా క్రీమీగా తయారైంది. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, మంచి హెల్తీ డిజర్ట్ రెసిపీని. మీరు ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.